నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఒక్కొక్క రోజుకి సంబంధించిన విశేషమైన విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ అందిస్తూ ఎంతో చక్కటి పరిహార మార్గాలు కూడా తెలియజేస్తూ ఉన్నారు కదా. మరి 3వ రోజు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలనేది పూర్తి వివరాలు గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. అయితే అమ్మవారి దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 3వ రోజుని ఏ విధంగా అమ్మవారిని కొలవాలి, ప్రత్యేకమైన పరిహారాలు అంటే ఏముంటాయి గురువుగారు? ఒకటేనమ్మా, అన్నపూర్ణాదేవి, అదేవిధంగా కళ్యాణి అమ్మవారిని కొలుస్తారు. కళ్యాణి అంటే అన్నపూర్ణాదేవి అని కళ్యాణి అవతారాన్ని కూడా కొలుస్తారు. అయితే మీకు ఒక చిన్న రీసెర్చ్లా చెప్తానండి మీకు. అంటే నేను చేసిన రీసెర్చ్లో ఎవరికైనా కానీ చూడండి, అన్నపూర్ణాష్టకం గనక రోజు వినడం కానీ చదవడం కానీ చేస్తే వాళ్ళకి ఫుడ్ విషయంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఫుడ్ ఆటోమేటిక్గా వాళ్ళు ఎవరో ఒకరు తెచ్చివ్వడం, మీరు తినండి అది తినండి అని ఇవ్వడం, అవి బాగా జరుగుతాయి. మీరు గమనించవచ్చు. కావాలంటే మీరు ఒక్కోసారి మనం చూడండి ఎక్కడికో వెళ్తాం, అక్కడ మనం క్యారేజ్ మర్చిపోవడము, అబ్బా ఇప్పుడు ఎట్లా ఫుడ్ తినడం అనేసరికి ఎవరో తీసుకొచ్చి సరే ఇక్కడ ఫుడ్ తినండి అని ఇవ్వడం. అంటే ఈ ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో నేను హోరా మీద కూడా వర్క్ చేశాను. అంటే ఏ హోరా ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తింటాం మనం. శుక్రహోరా ఉన్నప్పుడు ఒక రకమైన అందంగా కాస్ట్లీగా ఉండే ఫుడ్, చంద్రహోరా ఉన్నప్పుడు లిక్విడ్ రిలేటెడ్ ఫుడ్, మార్స్ హోరా ఉన్నప్పుడు కొంచెం మసాలా రిలేటెడ్ ఫుడ్స్. అంటే ఒక అన్నపూర్ణ అష్టకం చేస్తున్నప్పుడు ఈ జగత్తుకి మొత్తం ఫుడ్ని ఇచ్చేటువంటి తల్లి అన్నపూర్ణాదేవి. ఓకే, ఆ అమ్మవారిని ఈరోజు ఎలా కొలుస్తారు ఏమిటి అంటే, కామన్గా ఇప్పుడు వస్త్రం అంటారు, పసుపు రంగు వస్త్రం చేస్తారు, అదేవిధంగా అల్లంగారులు కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. కాకపోతే ఏంటంటే ఈ అమ్మవారికి పాలతో అభిషేకం చేయాలని చెప్పి శాస్త్రంలో ఉంది. పాలనే నైవేద్యంగా పెడతారు, పాలతో అభిషేకం చేస్తారు. ఈ అమ్మవారు ఆరాధన కనుక చేస్తున్నట్లయితే, ఈ యొక్క కళ్యాణి ఆరాధన కనుక చేస్తున్నట్లయితే పర్టికులర్గా ఏంటంటే వారికి రాజ్యము, సుఖము, విద్య ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి అంటూ ఉంటారు ఈ యొక్క అమ్మవారిని చేస్తున్నట్లయితే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఎవరికైనా చంద్రుడు బాలేడు అనుకోండి జన్మజాతకంలో, చంద్రస్థితి కనుక బాగోపోతే అన్నపూర్ణ ఆరాధన చేయడం చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. అలాగే మానసిక స్థితి సరిగ్గా లేదు అంటే, మనసు ఎప్పుడు కకలావికలంగా ఉంది, ఖచ్చితంగా అన్నపూర్ణ ఆరాధన మంచి. ఏదో ఒక బాధలో ఉంటూ ఉంటాం, అలాంటి వాళ్ళకు కూడా అన్నపూర్ణ ఆరాధన పనికొస్తుంది. మరియు రాసుల వైజ్గా, లగ్నాల వైజ్గా తీసుకుంటే ఎక్కువ పడుతున్నామండి, మీనలగ్నం లేదా మీనరాశి లేదా కర్కాటక లగ్నం, కర్కాటక రాశి, వృశ్చికం అంటే మీనము, కర్కాటకం, వృశ్చికం, వీళ్ళు ఇబ్బంది పడుతున్నా, లేకపోతే వీళ్ళ లగ్నాల నుంచి పంచమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు, ఉదాహరణకి మీది ఏదైనా లగ్నం కానివ్వండి, పంచమంలో చంద్రుడు ఉన్నాడు, లేదా పంచమాధిపతి వెళ్ళి చంద్రుడితో కలిశాడు అంటే లగ్నం నుంచి 5th లాట్ అంటాం, చంద్రుడితో కలిసాడు, అప్పుడు అన్నపూర్ణ ఆరాధన బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మరి అన్నపూర్ణ ఆరాధన ఇంకొన్ని విషయాలు నేను గమనించింది ఏంటంటే, వాళ్ళకి ప్రయాణం అంటే ఒక దగ్గర నుంచి షిఫ్ట్ అవ్వాలి, అప్పుడు అన్నపూర్ణ ఆరాధన కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. తిన్నది నాకు సరిగా డైజెస్ట్ అవ్వట్లేదు అంటూ ఉంటారు, అన్నపూర్ణ ఆరాధన. అన్నపూర్ణ అష్టకం చదువుకోండి సరిపోతుంది. అంటే అన్నపూర్ణ అష్టకంలోనే ఒక తెలియని ఒక మిరాకిల్ ఉంటుంది, మిరాకిల్ లాగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రాంతాన్ని బట్టి ఆయా వస్త్రాలంకరణగా, ఎందుకంటే మనకి శాస్త్రంలో ఎక్కడ కూడా మీకు ఖచ్చితంగా ఈ వస్త్రమే కట్టాలి, ఇదే చేయాలని లేదు. మీరు భక్తిగా చేయాలి అనేటువంటిది, అంటే అమ్మవారి నవరాత్రులు మీరు చేసుకోవాలనేటువంటిది ఉంది. ఇందులో కూడా ప్రధానంగా ఏంటంటే 3 సంధ్యలందు చేయాలి, అంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం చేయాలి. సాయంకాలం ప్రత్యేకంగా చేయాలి. సాయంకాలం ఇంకాస్త ఎక్కువసేపు చేస్తారు. ఒకవేళ అలా కుదరలేదు, ఉదాహరణకి కనీసం 2 సార్లు. అసలు అది కూడా కుదరదండి, నేను పొద్దున్న 5 గంటలకు లేచి వెళ్ళిపోతానండి, మా బాస్ ఒప్పుకోడు, అక్కడ వర్క్ అట్లా ఉంటుంది అంటే నేను నిద్రపోతాను 9 గంటే కాదు నేను చెప్పేది, 5కే నేను వెళ్ళిపోవాలి జాబ్కి అనుకునేటువంటి వారు మాత్రం కనీసం రాత్రి అయినా చేయండి. ఎందుకంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ మనుష్య జన్మ మళ్ళీ కావాలంటే రాదు. మీరు మళ్ళీ వేరే యోనిలందు వేరే జీవిగా పుట్టారు అంటే మీకు మళ్ళీ మనుష్య జన్మ రావడం ముందు అది దుర్లభం, అంత ఈజీ కాదు. ఒకవేళ వచ్చినా కూడా మీకు మళ్ళీ భగవత్ స్మరణ కలగాలంటే అది అంత ఈజీ కాదు. భగవంతుడిని చేరుకోవాలని కానీ, భగవత్ ఆరాధన చేయాలని కానీ అంత ఈజీ. ఇప్పుడు మనం ఏ సాధనలో ఉంటామో దాని
దాని కంటిన్యూటీ వాసన కంటిన్యూ అవుతుంది. అవుతుంది కాబట్టి మనం ఎంత మంచి సాధనలో ఉంటే అంత మంచిది అమ్మవారు. అంతే. ఇప్పుడు ఎందుకంటే అమ్మ ఈ 9 రోజులు మళ్ళీ మీకు రావాలంటే ఒక సంవత్సరం పడుతుంది. అంతే కదా. అసలు చాలా ఎనర్జీస్ ఉంటాయి కదా చాలా గురువు, ఈ ఎనర్జీ 9 ఉంటుంది, రోజులు. చాలా ఎనర్జీ ఉంటుంది. ఎందుకంటే ఇది చేసే సాధకుడికి అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైనా 9 రోజులు కంటిన్యూస్గా ఇప్పుడు మెంటల్గా బాగా ఇబ్బంది ఉన్న వాళ్ళు అన్నపూర్ణ సాధన చేయమనండి, లేదా డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అన్నపూర్ణ సాధన చేయమనండి. చాలా ప్రాబ్లం, చాలా అంటే చాలా మార్పు వస్తుంది వాళ్ళు. నేను నా లైఫ్ లో ఒక 3 సంవత్సరాలు కంటిన్యూస్ గా దేవి నవరాత్రులు చేశా. ఓకే. లలిత సహస్రనామాన్ని వదలకుండా చదివారు. ఆ ఫలితము ఎంత అనుభవించానంటే అంటే ఆ ఆనందం నాకు తెలుసు. కేవలం ఈ రోజు నేను ఇలా ఉన్నాను అంటే ఒక లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, ఈ రెండు ఆ 3 సంవత్సరాలు నేను చేసిన ఇదే నాకు ఆ బలం అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇంత మంచి డేస్ ఖచ్చితంగా. ఇంకోటి లలితా సహస్రనామాలు అన్నారు కాబట్టి మీకు ఒక విషయం చెప్తాను. ఎవరికైనా మానసిక స్ట్రెస్ ఎక్కువ ఉన్నటువంటి వారు ఈ నవరాత్రుల్లో ఓం మనస్వినియే నమః లేదా ఓం అష్టమి చంద్ర విభ్రాజ అధిక స్థల శోభితాయే నమః చేసుకుంటే కూడా మానసిక స్ట్రెస్ తగ్గుతుంది. జరగాల్సిన పనులు, ఆగిపోయిన పనులు కాస్త ముందుకు కదలడం. అయితే ముఖ్యంగా ఏంటంటే ఈ కళ్యాణి అనేటువంటి అమ్మవారు అన్నపూర్ణ అమ్మవారిని కలిపి చేస్తారు కాబట్టి 3వ రోజు అంటే కొన్ని ప్రాంతాల బట్టి మారుతూ ఉంటాయి దేవతామూర్తులు చేస్తారు కాబట్టి ఇక్కడ ఏంటంటే విద్య, వైద్యము, రాజ్యము, సుఖము ఇస్తుంది ఈ అమ్మవారు అని చెప్పి దేవి భాగవతంలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ముఖ్యంగా మనకు కావాల్సినవన్నీ కదా. ఎవరికి వద్దు రాజ్యము, పదవి, విద్య, రాజ్యం, పదవి ఎవరికి వద్దు అట్లా. ఇవన్నీ ఉన్నప్పుడు ఆనందంగా ప్రశాంతంగా ఉంటాం. సో ప్రశాంతత కావాలంటే అన్నపూర్ణాదేవి పూజించాలి. ముఖ్యంగా నైవేద్యంగా అంటే ఏం పెట్టాలంటారు? ఒకటి పాలనే పెట్టాలని చెప్తారు. పాలనే నైవేద్యంగా పెట్టాలి, పాలతో అభిషేకం చేయాలి, పాలే నైవేద్యంగా పెట్టాలి. కొన్ని ప్రాంతాల్లో అల్లము గారెలు కూడా పెడతారు. కానీ ఎప్పుడైనా సరే ఎవరైనా గారెలు పెడతారు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, గారెలు కానీ ఎవరైనా పెట్టాలి అంటే దానికి ఫలితం కూడా ఉంది. ఒకటి ఏమిటంటే పెట్టకూడదని కాదు నా ఉద్దేశం, ఏంటంటే పెట్టండి తప్పేం కాదు. ఎవరికైనా భయం ఉంటుంది చూసారా, ఏదో జరగబోతుంది, అమ్మో నేను దీని నుంచి బయటపడాలి. ఇప్పుడు మీరు ఆంజనేయ స్వామికి కూడా గారెల దండ వేస్తాం అంటే ఏమిటి, మీకు తెలియని ఒక రక్షణ ఇస్తుంది. ఎందుకంటే గారెల దండ వేస్తే ఇస్తుంది అంటే గారెల దండతో చేస్తాం, మినుములతో చేస్తారు, మినపప్పుతో చేస్తారు. మినుములకి ఎవరిని తీసుకుంటాం? రాహు అంటే ఏమిటి, మనకి ఇమాజినేషన్, ఇల్యూజన్, ఏదో జరగబోతుంది అనేదాన్ని రాహు ఇస్తాడు. దాన్ని కంట్రోల్ చేసేటట్టుగా మీరు దాంతోనే గారెలు చేసి భగవంతుడికి ఎప్పుడైతే సమర్పిస్తామో మీకు ఆ రూపంలో ఇది పోతుంది, క్లియర్ అయిపోతుంది. సో ఆ భయము, టెన్షన్, దడ ఇవన్నీ పోతే. ఇప్పుడు కారు నడపడం మీకు భయం పోవాలంటే కారు నడుపుతూనే పోతుంది. అంతే కదా. అంతే నడిపితే పోతుంది. కానీ చాలా మంది అమ్మ నాకు భయం అని ఆపేస్తారు. నడపనంత కాలం మీకు కారు మీద భయం పోదు, అది రాదు కూడా. ఎట్లా వస్తుంది? రాదు అది అట్లా అన్నమాట. చాలా 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 మంచి విషయం చెప్పారు గురుగారు. అండ్ అన్నపూర్ణాదేవి అవతారము, సో దాని వల్ల కలిగే ఫలితం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, మరి ఇది 3వ రోజు. ముఖ్యంగా అమ్మవారిని ఏ విధంగా పూజించాలి, మనం నివేదించవలసిన ప్రసాదాలు అన్నిటికన్నా ముఖ్యంగా ఈ అమ్మవారు నవరాత్రులు చేయడం వల్ల కలిగే ఫలితము, ఏ విధమైన నైవేద్యం పెట్టాలనేది చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్కారం.